ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా అతనికి ఎన్నికల లబ్ధి పొందేటట్టుగా అతను చూస్తున్నాడు. సొంత కేంద్ర ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గృహాన్ని కూడా ఈరోజు గృహప్రవేశం చేశారు. అంటే అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గృహాన్ని మరియు ఒక పార్టీ ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించారు. అదే ముఖ్యమంత్రి ఆయన సొంత గృహం ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ఉంది. ఆయన ఉండే టెంపరీ హౌస్ ఎక్కడుందండి? అద్దెలలో ఉంటున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రం మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మొత్తం ఇక్కడి నుంచే మొత్తం అంతా ఉంటుంది కాబట్టి రాబోయే కాలం ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అందరికీ ఇక్కడి నుంచే న్యాయం చేస్తారని చెప్పేసి. సార్, ఇప్పుడు మేము శుభకార్యం చేసుకుంటున్నాం. పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం, జగన్ గారి ఇల్లు స్టార్ట్ చేస్తున్నాం. ఈ శుభకార్యానికి జగన్ గారి ఆఫీస్ నుంచి, పార్టీ ఆఫీస్ నుంచి వేలాది మంది కార్యకర్తలకి, సామాన్య ప్రజలకి టెక్స్ట్ మెసేజ్ల ద్వారా మెసేజ్లు పంపి పిలిచారు. ఇక్కడికి రండి చూడండి అని చెప్పారు. మొత్తం మీడియా అంతా ఇక్కడే ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో, హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని ఎంతమంది కార్యకర్తలను పిలిచారు, ఎంతమంది నాయకులను పిలిచారు, ఎంత మీడియాని పిలిచారు అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రతి సామాన్య కార్యకర్తలు చూడండి, ఇక్కడ అందరూ సామాన్య కార్యకర్తలే. ఇంతమందిని పిలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఆఫీస్ని, తన ఇంటిని ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. రాజకీయాలంటే ఇలా ఉండాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్దె ఇంట్లో ఉంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లేమో హైదరాబాద్లో ఉంటా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతిని రాజధాని ఎక్కడికో తీసుకెళ్తాడు, లేకపోతే ఇక్కడ రాజధాని నిర్మాణం జరగదని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ఉన్న ఈ తరుణంలో నిజంగా అసలు ఎవరు నిజంగా ఇక్కడ నూతనంగా గృహాన్ని నిర్మాణం చేసుకున్నారు? ఒకసారి ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజున రాజధానిలో ఈరోజు నిర్మాణం చేసుకోవటమే కాదు, ఈరోజు గృహప్రవేశం చేసాం. కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడి నుంచే మేము ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. పనులన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, మీరు ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు కూడా నేను ఇక్కడ కట్టుబట్టలతో వచ్చేసాను లేదా బస్సులో పడుకున్నానని చెప్తా ఉన్నారు కదా. ఇంతవరకు మీరు 5 సంవత్సరాలు అయిపోతూ ఉంది, సుమారుగా 4 సంవత్సరాల 10 నెలల కాలం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మీరు ఇంటి నిర్మాణం ఎందుకు చేసుకోలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉందా? మాకు చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఇక్కడ రాజధానిని ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నాం, రాజధానిని ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే రాజధాని నిర్మాణం మొత్తం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్ గారు చెప్పిన మాటని తూచా తప్పకుండా ఈ రోజున ఇక్కడి నుంచి మేము పనులు ప్రారంభిస్తున్నామంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇది ప్రజలు మా పట్ల ఉన్న విశ్వసనీయత. ఒక 2 నెలల కాలంలో జగన్ గారు ఈ రాజధానిలో ఈ గడ్డ మీద ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు. 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటి దారి, అంటే హైదరాబాదులో ఆయన కట్టుకున్న ఇంటి దారికి ప్రయాణం చేయబోతూ ఉన్నాడు. ఇది సత్యం. నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీకి మొట్టమొదటి ఆఫీస్ ఏదైనా ఉందండి, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వాళ్ళ ప్రారంభోత్సవం అవుతుంది. 5 సంవత్సరాల నుంచి అమరావతి నిర్మాణం చేస్తాను అమరావతి మొత్తాన్ని కూడా తుమ్మ చెట్లతో, తుమ్మ పొదలతో అడవిలాగా తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇల్లు కట్టాలనేటువంటి చిత్తశుద్ధి లేకపోవటం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నాడో ఆయన మీడియా కానీ ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు, వాళ్ళ నోటికి ఎల్లో మీడియా నోటికి తాళం వేస్తున్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత స్థలం కొనుక్కుని ఆయన ఇల్లు ఇక్కడ గృహప్రవేశం ఈరోజు చేయటం, అలాగే పార్టీ ఆఫీసును కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం, ఇవన్నీ కూడా వాళ్ళ
చంద్రబాబు నాయుడు గారు వారి వంది మాగదేంద్ర యొక్క నోళ్లు మూయించేదానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర రాజధాని శరవేగంగా అమరావతిలో అభివృద్ధి చేసుకుంటాక కానీ ఇవన్నీ కూడా శుభ సంకేతాలు. ఈ గృహప్రవేశం అమరావతి గడ్డ మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ప్రారంభం అంటే గృహప్రవేశంతో మొదలై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా వెలగబోతుందనేది దానికి శుభ సంకేతం ఇవాళ నాంది పలుకుతుంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఉదయం మాట్లాడేటటువంటి టెలికాన్ఫరెన్స్ అది ఆయనకి మతిల్ని భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నాగార్జున గారితో కలిసి తప్పు, మా మీద కేసీఆర్ గారు లేకపోతే మోడీ గారు ఇతర మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులందరితో మాకు ఒక దీన్ని అంటగట్టి మా మీద బుర్ర జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఇప్పుడు దాకా అక్కడ కూడా సొంత ఇల్లు కట్టుకుని 10 గజాల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు లాగా అక్రమ కట్టడం కాదు ఇది. ఆయన నివాసం ఉంటున్నది సక్రమ కట్టడం. కొనుక్కుని ఇల్లు కట్టుకుని ప్రజల హృదయాలకి ప్రజలకి దగ్గరగా చేరువవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ గృహప్రవేశం చేసాం. దానికి ఆయన కంగారు పడిపోతూ ఉన్నారు. ఆయనలాగా అక్రమ కట్టడం కనుక్కుని చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలకి దూరంగా ఉన్నటువంటి స్థలంలో ఆయన లేరు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రొహిబిటెడ్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఈరోజు మేము ఒక స్థలం కొనుక్కుని గృహప్రవేశం చేసి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయ చిరకాలం ఉండాలి అని చెప్పని వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పని ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి వస్తే ఎందుకు ఏడిపేందుకు, మీరు ప్రతిదీ చూసి ఏడవటమే, రోజు ఏడవటమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోవాలి. రహస్యంగా హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం కాదు, మీరు లేకపోతే అక్రమ కట్టడంలో ఉండటం కాదు. ప్రజల మధ్య ఉండండి. టెంపరీ అనుకుంటున్నారు, మీరు టెంపరీ కాదు, ఇది పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నాం. ఇంతకన్నా ముందే బంద రోడ్లో పెద్ద ఆఫీస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే సాగుతూ ఉన్నాయి. అమరావతిలో మొట్టమొదటిసారిగా గృహాన్ని నిర్మించుకుని కట్టుకున్నటువంటి ఏకైక రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఫాలో అవ్వాలి. అన్ని విషయాలు ఫాలో అవుతున్నారు. మీరు మా అన్ని కాపీలు కొడుతున్నారు, మా సంక్షేమ కార్యక్రమాలని కాపీలు కొడుతున్నారు. ఇది కూడా కాపీ కొట్టండి అంతే తప్ప మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి, ఆ పార్టీకి, ఆ మీడియాకి ఎవరికి కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాకతో ఇందాక కూడా చెప్పడం జరిగింది, ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పారు తప్ప చేతల్లో చేసే వ్యక్తి కాదనేది ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి నిరూపణ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పరు, కేవలం చేతల మాత్రమే చేస్తారు. అందుకనే ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ అదేవిధంగా ఆయనకు అధికార నివాసం కానీ పోయి ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద కూడా వంకలు పెట్టే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పందే చంద్రబాబు నాయుడు గారికి నిద్రపట్టే పరిస్థితి లేదు. ప్రతిరోజు కూడా జగన్నామస్మరణ చేస్తుంటాడు. ఏమి చేసినా కూడా జగను 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 జగన్ అని చెప్పని ఈరోజు జగన్ గారికి ఫోబియా పట్టింది చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తి ఒక మంచి మార్గంలో నడుస్తూ ప్రజలకి ఒక దిశ నేర్పుతూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్యాపిటల్ నిర్మిస్తా అని చెప్పి అనేక మార్లు చెప్పడం జరిగింది, అనేక మంచి పంటలు తొలగించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడో అతను చేయలేకపోయాడు. రేపు నేను చేసి చూపిస్తా అని చెప్పిన నమ్మకంతో ఈరోజు ప్రజలందరికీ కూడా భరోసాస్తున్నాడు. తప్పకుండా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపు వాగ్దానాలు కానీ అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చే తాయిలాలు కానీ ఏ ఒక్క ప్రజానికం కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రపంచం చూడలేక చంద్రబాబు నాయుడు గారు ఈర్షపడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా వాగ్దానాలు ఇచ్చి ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్ని ఎంత బాగా మోసం చేశారో ప్రజలందరూ చూస్తున్నారు. అలాగే విశ్వసనీయత అన్న ఒక మాట అంటే మాట కట్టుబడి పనిచేయాలన్నా రాజన్న కుటుంబానికే చెల్లింది, ఆయన బిడ్డ జగనన్నకే చెల్లింది. చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వారిని అగౌరవపరుస్తూ ఎప్పుడు కూడా ప్రజల్లో సులకన భావంతో మాట్లాడేటువంటి ఒక మాఫియా గ్యాంగు, ఆ లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాజధాని నడిబొడ్డుకు వచ్చి ఓ పక్కన కేంద్ర కార్యాలయం, ఓ పక్కన నివాస గృహం, ఈ రోజున గృహప్రవేశ కార్యక్రమాలు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లా. ఆయన ఉండేదేమో అనధికార నివాసాల్లో ఉంటాడు. అనధికార నివాసాలతో ఉండి వాళ్ళతో స్నేహం చేస్తుంటాడు, వాళ్ళతో అనేక రకాలుగా ప్రజలను మభ్య పెడుతుంటాడు. ఆయన చేసే అన్ని తప్పులన్నీ కూడా నేను చేసే మంచివి అంటాడు. ఇవాళ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ
ఈ రాష్ట్రంలో నడిబొడ్డిన అమరావతికి వచ్చి ఆయన నివాసం ఉండటానికి ఇవాళ గృహప్రవేశం అవుతుంటే ఆయన ఉండేదేమో హైదరాబాద్లో ఉంటాడు, లేదా అనాధికార గృహాల్లో ఉండి ఆయన కౌరులు చెబుతుంటాడు. ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తి ఈ 5 సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి పనిచేశాడో లేదని ప్రజలే చెబుతున్నారు. ఎప్పుడు కూడా మీరు ఒకటే చూడండి, మాకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాయమాటలు చెబుతారని ఆయన చెబుతాడు. ప్రజలు ఏం చెబుతున్నారు, ఇవాళ 5 సంవత్సరాలు ఇని మాకు బోరు కొట్టింది, ఈయన మాటలు చేతలు ఏముండవు, మాటలే కానీ ఎప్పుడు కూడా బీసీలంతా మా వెనకే ఉంటారు, మాది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ఎన్నో గొప్పలు చెప్పే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సిగ్గుపడాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి బీసీ గర్జన ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా బీసీలో ఉన్నటువంటి 139 కులాల వారు అందరూ కూడా వచ్చి మరి అత్యధికంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించి అర్ధరాత్రి పూట కూడా లేచి జగన్ అని కలవరిస్తున్నారంట. అంటే ప్రజలు చూడండి, వాళ్ళ ప్రజలందరూ కూడా జగన్ వెంటే ప్రజలున్నారు. అన్ని సామాజిక వర్గాలు రేపు జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజ్యం వస్తుంది. ఆయన మాట అన్న అంటే మాట కట్టుబడి పనిచేస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రతి సామాజిక వర్గం కూడా రేపు అందరి కుటుంబాలు కూడా బాగుంటాయి, అందరి కాళ్ళల్లో ఆనందాన్ని చూసే నాయకుడు మనకు వస్తున్నాడని ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు నివాస గృహం కూడా ఇక్కడ ఈ రోజున మరి ప్రారంభోత్సవం చేసినందుకు ముందుగా ఈ ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రేపు ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరచుకుంటా ఉన్నా. ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంచేపు ఆయన మాట్లాడేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మోసాలు ఈ చెప్పడం తప్పితే ఇతను చేసే మోసాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆయనకు అర్థం కావట్లా. ఈ రోజున అమరావతిలో ఇంత చక్కని ఆఫీస్ కట్టుకుని చక్కని ఇల్లు కట్టుకుని ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి 13 జిల్లాల ప్రజలు మంచి చెడ్డలు చూడడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈయన తాత్కాలికంగా ఎక్కడో వారి యొక్క తెలుగుదేశం నాయకుల బినామీ ఆస్తుల్లో ఈయనుంటూ హైదరాబాదులో మన రాష్ట్రం కానటువంటి తెలంగాణలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద అబాండాలు వేస్తున్నాడంటే ఈ చంద్రబాబు నాయుడుని మనం అందరూ పరిశీలించాల్సిన విషయం. కాబట్టి రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయితే కోరుకుంటా ఉన్నారో ఆ పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయంగా మనందరూ కూడా భావించాలని కోరుకుంటూ, మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ శుభాకాంక్షలు అందిస్తున్నాడని చెప్పి తెలియపరచుకుంటూ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మారుస్తారు, రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని తెరలేపిన దాని మీదట జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంతవరకు సొంత గృహం లేదు, సొంత ఆఫీస్ లేదు. ఆయన హైదరాబాద్లో కట్టుకున్నాడు. జగన్ గారి మీద ఆయన కామెంట్లు చేశారు. బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టారు, బ్రహ్మాండంగా స్థిరమైన నివాసం కట్టుకున్నారు. ఎట్లా అంటే తను సొంత ఇల్లు ఎట్లా ఉంటుందో ఆ పార్టీ ఆఫీస్ కూడా అంత నీట్గా కట్టుకున్నారు. మరి ఇంతమంది రాగలిగా అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆక్రమించుకున్న ఇంట్లోకి వెళ్తా కూడా కనీసం ఒక మెసేజ్ ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి, కళ్ళు తెరిచి చూడండి. సొంత నివాసం ఎక్కడి నుండే పాలించాలని ఏకైక దృక్పథం ఉంది. రాజధాని మారిపోద్ది, రాజధాని ఎక్కడికి వెళ్ళిపోద్ది, తీసుకెళ్ళిపోతారని చెప్పి భ్రమ కల్పించే మీకు ఇంతవరకు పర్మనెంట్గా ఒక బిల్డింగ్ కట్టింది లేదు. పర్మనెంట్గానే కార్యక్రమం ఇంతవరకు ఒక్కటి మొదలైపోగా కట్టిన 2 తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, సచివాలయం తాత్కాలికం. సచివాలయం అయితే గట్టిగా వర్షం పడితే కారే పరిస్థితి. అలాంటి దానికి మీరు ఇచ్చే బిల్డప్ సింగపూర్ లాంటి టెక్నాలజీ నా చేతిలో ఉంది, 3 సంవత్సరాల బ్రహ్మాండమైన రాజధాని కడతానని చెప్పి మాటలు చెప్పిన వ్యక్తి 8 నెలల్లో మరి పార్టీ ఆఫీస్ ఒకసారి చూడాలా. సింగపూర్ కాదు, ఇంకో పూర్ కాదు, ఏ పూరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ ముందు దిగదుడిపే. ఇలాంటి వ్యక్తికి ఛాన్స్ ఇస్తే, ఇలాంటి వ్యక్తి కనుక రేపు భవిష్యత్తులో రాజధాని కట్టే అవకాశం వస్తే బ్రహ్మాండంగా కడతారు. సింగపూర్ నాయన నువ్వు ఆ దేశం ఈ దేశాన్ని పోల్చుకుంటున్నావు, సింగపూర్ని తనదనే విధంగా మన రాష్ట్ర రాజధాని బ్రహ్మాండంగా కడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకులాగా ఆక్రమించుకున్న ఇంట్లో ఉండే ఉద్దేశం లేదు. మీరు ఏ విధంగా అయితే
మరి హైదరాబాద్లో ఇల్లు కట్టారో మీకు ఇక్కడ ఎంతకు సొంత నివాసం లేదో కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. మరి మీరు తలలు ఆడబెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి మీకు. ముఖ్యంగా రాజధాని ముఖ్య ద్వారమైన మన తాడేపల్లి ప్రాంతంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చే ప్రక్రియ. పోతే చంద్రబాబు నాయుడు గారి అన్నీ కూడా సినిమా సెట్టింగ్సే కదా, ఏది పర్మనెంట్ లేదు కదా, అన్నీ తాత్కాలికమే కదా. ఆయన ఉండేది కూడా ఎవరి ఇంట్లోనే ఉండి తాత్కాలికమే కదా. ఆయన చేపట్టిన ఈ రాజధానిలో కట్టడాలన్నీ కూడా తాత్కాలికమే కదా. ఈ తాత్కాలికం అనే మాట లేకుండా అసల్లో మొదలు పెడితే ఈ పారబోసిన డబ్బులన్నిటితో బ్రహ్మాండమైన రాజధాని ఇప్పటికి అయి ఉండేది కదా, సగానికి పైగా. అట్లాగే ఉంటాయి ఆయన. మా జగన్మోహన్ రెడ్డి గారేమో నేను వస్తున్నాను ఇక్కడికి అన్నారే కానీ హఠాత్తుగా ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ అతి సమీపంలో ఉండాలి, ప్రజలందరూ మంచి చెడులు చూడాలి. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో మమైకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా ఏ విధంగా అయితే పరిపాలన సాగించాడో ఆ విధమైన పరిపాలన సాగించాలనే ఉద్దేశం చేతే మన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ముఖద్వారమైన తాడేపల్లిలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు అందరికీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ఆఫీసును నిర్మించుకున్నారు. ఇదందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పండుగ రోజునే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అందరికి కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి మాకు. భువన విజయం అని శ్రీకృష్ణదేవరాయల సభామండపం పేరు పెట్టడం, ఆ కృష్ణదేవరాయల స్ఫూర్తితో ప్రజలను సంక్షేమం వైపు నడిపించి ఆంధ్రప్రదేశాన్ని త్వరలోనే అభివృద్ధి చేసే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తల మధ్య ఇంత సందడిగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ వాస్తురీత్యా కూడా ఈ చాలా బలమైన నిర్మాణం జరిగినది. వెనక వైపు కొండ, ఈ సైడు కృష్ణానది, మధ్యలో మంచి భవనం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమం, ఆరోగ్యశ్రీ అన్ని రకాలుగా ప్రతి కుటుంబం పేదవాడు అనేవాడు ధనికుడు అయ్యేదానికి ఏమేమి చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక పాదయాత్ర ద్వారా అన్నీ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఓటుకు నోటు కేసులో పారిపోయి గత్యంతరం లేక ఏ హౌస్ని అయితే ఖాళీ చేయమని ప్రభుత్వ అధికారులు నోటీస్ ఇచ్చారో అదే హౌస్లో ఆయన ఉంటూ ఇప్పుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఈ భవనాన్ని కట్టుకొని రావడానికి ఇంత టైం పట్టింది. ఈ లోపల వీళ్ళు లోటస్ పాండ్లో నుంచే చేస్తున్నారు వ్యవహారం అని చెప్పి లేనిపోయిన పుకార్లన్నీ పుట్టించారు. ఆయనలాగా ఆయాచిత్తంగా వచ్చి నెలల్లో మేము ఉండట్లేదండి. కాబట్టి స్థిర నివాసం ప్రజలకు అనుకూలంగా ఏర్పరచుకోవడానికి టైం పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటారు వారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పరిపాలన అమరావతి నుంచే చేశారు. అన్ని పార్టీలకి కూడా గట్టి సంకేతం పంపించారు వారు. స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రజలందరూ కూడా అమరావతి మీద పెట్టుకున్న ఓప్స్ అన్నింటినీ ప్రజల అమరావతి కింద దీన్ని మారుస్తారండి, కార్పొరేట్ అమరావతి కింద కాకుండా అని చెప్పి అందరూ నమ్ముతున్నారండి ప్రజలందరూ. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అండి ఇక్కడ నుంచి ఒంగోలు తరలిస్తారు రాజధాని అని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ మీద పబ్లిసిటీ చేస్తున్నాడు అనమాట. ఇది దుష్ప్రచారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా భవనం నిర్మించి ఆఫీస్ ఇక్కడే కట్టి కేంద్ర కార్యాలయం కట్టి కరెక్ట్ ఆ రాజధాని డెవలప్ చేసడంలో రాజశేఖర రెడ్డి కుటుంబమే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం అంటే నమ్మకం అండి. ఇప్పుడు చూడండి మన బీసీ గర్జన పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం మన కేంద్రం సర్వేలు గిరివేలు అని చెప్తాం. చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడుతున్నాడు. ఏ విషయం చెప్పినా చూడు కార్పొరేషన్లు ఎన్నిచ్చి బీసీలకి ఇంతవరకు బీసీలను 30 సంవత్సరాలుగా తెలుగుదేశం వాడుకునేది కానీ ఏ బీసీలకు కానీ సాయం చేసిందంటూ మాత్రం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గర్జన పెట్టేసి ఆ బీసీ గర్జన పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపాడండి. ఇక్కడ గృహాలు నిర్మించాడు, ఇక్కడ ఉండి ఒంగోలు తరలిస్తారు, ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది యాక్చువల్గా లాస్ట్ వీకే ప్రారంభోత్సవం అవ్వాల్సింది. ఇంట్లో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగోపడడం వల్ల కొంచెం పోస్ట్పోన్ అయింది. ఏదేమైనా చాలా శుభపరిణామం. చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతిని అయితే క్యాపిటల్ నుంచి మూవ్ చేస్తారని, అది చాలా తప్పది. అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోయిన రూమర్స్ని పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతిలో ఉంటుంది. దానికి ఉదాహరణే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుని మరి ఇక్కడే నివాసం ఉండబోతున్నారు. తప్పనిసరిగా ఇది ఒక మంచి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కార్యకర్తలకు ఇస్తుంది. తప్పనిసరిగా ఈ రోజున 13 జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రజలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నారు.
ఆయన దగ్గర ఆయన కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిదానికి ఏదో ఒకటి రాజకీయం చేయాలి అని ఆయన, అది పద్ధతి కాదు. అంటే ఆయన ఉంటేనేమో స్థిరత్వం, వేరే వాళ్ళు వస్తే అనిశ్చితి. ఇప్పుడు ఆయన పార్టీలోంచి మేము వేరే పార్టీ మారితేనేమో తప్పు. మరి నిన్నేమో కిషోర్ చంద్రదేవ్ గారిని, రేపు కోట్ల సూర్యప్రకాశ్ గారిని తీసుకుంటున్నారు. అంటే ఆయన చేసే పనులన్నీ ఆయనకి ఒప్పుగా కనిపిస్తే, మిగిలిన వాళ్ళు అదే పని చేస్తే కూడా తప్పు కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి మరి అర్థం చేసుకోండి ఆయన మనస్తత్వం. ఇక్కడ ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఈ రోజున 13 జిల్లాల ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో, సంతోషంతో జగన్మోహన్ రెడ్డి గారిని మరి వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ రోజున ఇంకా జగన్ గారిని కలవాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ పని ఉన్నా అమరావతిలో వచ్చి మనం కలిసి పనులు చేసుకోవచ్చని పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఉత్సాహంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో, హృదయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారండి. ఈరోజు శారీరకంగా దగ్గర పడ్డారు. మనసాక్షిగా చూస్తే, కరెక్ట్గా చూస్తే, మైండ్గా కానీ, మెంటల్గా కానీ ప్రజలకు దగ్గరికి ఎప్పటి నుంచో ఉన్నారు. ఈరోజు ఒక ఫిజికల్గా స్థావరం ఒకటి ఏర్పరచుకోవడం జరిగింది. ఇది మొత్తం ఆంధ్ర సంబరాలు చేసుకుంటున్నారండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ సంబంధించిన కుటుంబ వ్యవహారం అనుకున్నాను, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 5 కోట్ల మంది కూడా ఒక సొంత గృహప్రవేశంలా చేసుకుంటున్నారు. అది గమనించాను. దారిలో కానీ, ట్రైన్లో కానీ, బస్సుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, ఏంటి సార్ గృహప్రవేశానికి వెళ్తున్నారా అని. అంత సొంతగా ఫీల్ అవుతున్నారు. ఇది నా సొంత పార్టీ, ఇది నా సొంత ఇల్లు, ఇది నా సొంత మనిషి. అటువంటి ఫీలింగ్ ఎవరికి వస్తుందంటే వెరీ రేర్. చరిత్ర చూస్తే చాలా తక్కువ మందికి వస్తుంది అట్లా ఫీలింగ్. ఇగో గతంలో కూడా మా జగన్ గారు చెప్పారు, అమరావతి ఈజ్ ఏ క్యాపిటల్. ఈ క్యాపిటల్ ఇట్లనే ఉంచుతాం మేము. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు, మా బీసీ బ్రదర్స్ కానీ, ఎస్సీ బ్రదర్స్ కానీ, ఎస్టీ బ్రదర్స్ కానీ, ఓసీస్ కానీ, మైనారిటీస్ కానీ అందరు ఏకం కావాలి. ఖచ్చితంగా ఈ క్యాపిటల్ మొత్తం మన దేశంకు ఒక మంచి పేరు తీసుకొస్తా. జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు బర్మారథం కడతా. మేము అల్లాతోని, దేవుడితోని ఒకటే ప్రార్థన, మన దేశం మంచిగా ఉండాలి. అవర్ కంట్రీ ఈజ్ ఏ బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన దగ్గర ఉన్నాయి అన్ని కల్చర్ ఏ దేశంలో ఎవరి దగ్గర లేడు. సో నా విషెస్ ఒకటే ఉంది, దేవుడి దయ వల్ల ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి మేలు జరగాలి. ఈ దయ్యం ప్రభుత్వంతో మనకు ఈ దూరం కావాలి. ఈ దయ్యం ప్రభుత్వం తొందరగా మన జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి మేలు జరగాలి. आज जगनमोहन रेड्डी साहब का यहाँ पर हमारी पार्टी का आज इनाग्रेशन हुआ है. इसी को कैपिटल हम लोग रखेंगे अमरावती को. और यह आंध्र प्रदेश की आवाम की फलाह और हो सकती है तो सिर्फ और सिर्फ जगनमोहन रेड्डी साहब के ज़रिए मुमकिन है. क्योंकि राजशेखर रेड्डी साहब 2 बार इख्तियार में आए. आवाम उनके स्कीमात को देख के, आवाम उनकी मोहब्बत को देख कर और उनके अखलाक को देखकर आज वही चीज़ जगनमोहन रेड्डी साहब में है. और उम्मीद करते हैं तमाम तबक़ात के लोगों से मेरी गुजारिश है कि जगनमोहन रेड्डी साहब को सीएम बनाए और अल्लाह उनको कामयाबी अता फरमाए, उनको, उनके सारी फैमिली को. और इंशाअल्लाह आंध्र प्रदेश की आवाम का अच्छा वक्त आना शुरू हो गया है. शुक्रिया. आज वाईएसआर कांग्रेस पार्टी का जो यहाँ पे ऑफिस, सेंट्रल ऑफिस और जगनमोहन रेड्डी साहब के मकान का जो इनाग्रेशन आज किया गया है, ये एक ऐतिहासिक है. अमरावती कैपिटल बनने के 5 साल के भीतर ही आज एक बड़ी सोच से, एक कॉन्क्रीट विजन के साथ यहाँ पे एक ऑफिस एस्टैब्लिश करके, यहाँ मकान भी शिफ्ट करके एक मैसेज यहाँ से देना चाह रहे हैं वाईएसआर कांग्रेस पार्टी की, जो है हम अमरावती डेवलपमेंट के लिए फुली कमिटेड है. कैपिटल डेवलपमेंट हमारे से यहीं से शुरू होने वाला है. और यहाँ की आवाम से हम यही भरोसा दिलाना चाह रहे हैं, ये सिर्फ़ और सिर्फ ये डेवलपमेंट जगनमोहन रेड्डी साहब के साथ ही हो सकता है. और जगनमोहन रेड्डी साहब एक विजनरी लीडर है, जो आज हाल ही में देखे हम बीसी फेडरेशन में, जो बीसी की मीटिंग में उन्होंने कहा, शायद ऐतिहासिक तौर पे आज तक किसी लीडर ने इस तरीके से नहीं कहा, जितने जो पॉलिसीज़ उन्होंने बीसी के लिए रखे हैं और क़ायम किए हैं. और ये हम यकीन से कह सकते हैं कि जो आने वाली सरकार 19 में जगनमोहन रेड्डी साहब की सरकार आने वाली है और आंध्र प्रदेश को अच्छे दिन और बेहतर खुशहाल दिन आने वाले हैं. और ये एक बुनियाद है और ये शुरुआत है यहाँ से.